గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ వి కృష్ణవేణి. మేము పల్లెటూరులో అంటే మేము పుట్టిన ఊరు రామరాజు కంట్రీగా, దాన్ని వసంతనగర్ అంటారు. ఇప్పుడు ఆ ఊర్లో మేము 20 సెంట్లు స్థలం కొన్నామండి. అంటే రిటైర్డ్ అయిపోయాక పల్లెటూరు వాతావరణాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతో అక్కడ స్థలం కొన్నాం, 20 సెంట్లు. ఆ స్థలంలో రకరకాల పళ్ళ మొక్కలు పెట్టామండి. ఆ పళ్ళ మొక్కలన్నీ కూడా రాజమండ్రి కడియం ఉంది కదండి, కడియం నర్సరీ నుంచి కొన్నాం. ఆ మొక్కలు కొనడానికి 30,000 రూపాయలు అయింది. ట్రాన్స్పోర్ట్ ఛార్జీ, లోడింగు, అన్లోడింగ్ అంతా కలిసి 12,000 రూపాయలు, మొత్తం 42,000 అయింది. అక్కడ ఆ సైట్లో గోయిలు తీయడానికి, ఆ మొక్కలు ప్లాంటేషన్కి లేబర్ ఛార్జీ, ఇంకా ఎరువు కొనడానికి అంతా కలిసి మొత్తం ఈ 42 ఒక 89 ఉంటుందండి. మొత్తం టోటల్గా 60,000 అబ్బమైందండి. చూడండి ఎన్ని రకాల మొక్కలు పెట్టాము చూడండి. కొబ్బరి, అరటి, గజనిమ్మ చూడండి ఎంత బాగున్నాయి చూడండి. పెద్ద పెద్ద కాయలు, అప్పుడే కాయలతో ఉన్న చెట్లు కొన్నామండి, పెద్ద చెట్లు కొన్నామండి. 2-3 ఇయర్స్ చెట్లు కొన్నాము. అవి ఇంకా 1 ఇయర్కు 2 ఇయర్స్కు కాపుకి వచ్చేస్తాయి. గుజ్జు గుజ్జు ఎంత బాగుంది. గజనిమ్మ ఎంత పెద్ద చూడండి, కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా. కొబ్బరి, మామిడి, అన్ని రకాల మొక్కలు కొన్నామండి. మామిడి చెట్టు ఒకటి 600 రూపీస్ అండి. కోకోనట్ కూడా 600 రూపీస్ ఉంది. చూడండి ఎరువు చూడండి ఎంత బాగుంది చూడండి. ఆవులు, గేదెలు, గొర్రెల గెత్తం చాలా బాగుంది కదండి. గొర్రెలకి ఎంత బాగుంది చూడండి, స్మూత్గా పొడి పొడిగా బాగుంది కదా గెత్తం. ఎరువు, సపోటా, ఇప్పుడు కాయలు ఉన్నాయి చూడండి, సపోటాలు, కాయలు కాసే చెట్లు కొన్నామండి. ఎంతైనా పల్లెటూరు వాతావరణం అండి. మన ఈ సిటీలో పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను అంతా కూడా చాలా రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు అందరూ. అందుకే పల్లెటూరు వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుందనే ఉద్దేశంతో సైట్ కొని అక్కడ మంచి మంచి పళ్ళ మొక్కలు, పూల మొక్కలు పెట్టాను. అంజీరన్, గ్రేప్స్ కూడా కొన్నామండి. కోళ్ళు చూడంత బాగున్నాయి. వాటర్ యాపిల్ అన్నీ కొన్నాం. సీతాఫలం, సంపంగిలు కూడా ఉన్నాం. అది చూడండి ఎల్లోగా ఎంత బాగున్నాయి, అప్పుడే ఫ్లవర్స్ వచ్చాయండి అందులో. ఇంకా సింహాచలంలో ఎక్కువ ఉంటాయి కదా సంపంగిలు. మల్బరీ చెట్లు, తైవాన్ జామ, సంపంగి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి చూడండి, ఎల్లో ఇష్కి బాగున్నాయి కదా. మా నేటివ్ ప్లేస్ రామరాజు కంట్రీగా వసంతనగర్లో పళ్ళ మొక్కలు, పూల మొక్కలు పెంచడానికి, గార్డెనింగ్, ప్లాంటేషన్ కొరకు గోయిలు తవ్వించామండి. మొత్తం 60 గోయిలు తవ్వించామండి. బాగా లోపలికి తవ్వామండి, బాగా వేరే లోపలికి వెళ్ళాలి కదండి. మొక్కలు పైన పెట్టేసి సరిగా ఒక బతికినా లోపలికి వేలు వెళ్ళవు కాబట్టి గాలి వస్తే పడిపోతాయి. బాగా లోపలికి గోయి తవ్వాలి. రామరాజు కంట్రీగా తిరుపతి దగ్గర అప్పలాగుంట దగ్గర సొంతూరు. అక్కడ చెట్లు పెడదామని చెప్పి ఇదిగో రాజమండ్రి నుంచి అన్ని రకాల పళ్ళు చెట్లు తెప్పించాం. ఇదిగో స్టార్ ఫ్రూట్, నిమ్మ, సీతాఫలం, టేకు, డ్రాగన్,
అరటి చెట్లు, నిమ్మ చెట్లు, ఇది స్టార్ ఫ్రూట్, ఇదిగో అంజీరా, మామిడి చెట్లు, పనస చెట్లు, కొబ్బరి చెట్లు, దానిమ్మ చెట్టు, ఇవన్నీ ఇన్ని చెట్లు తీసుకొచ్చి ఇదిగో గుంతలు తవ్వించి అన్నీ చేస్తున్నాం. ఇదిగో ఇది నిమ్మ చెట్టు, గజ నిమ్మ చెట్టు, చూడండి కాయలు ఎలా ఉన్నాయో. ఇదిగో ఇదిగో ఒక్కొక్క కాయ ఎంతంత ఉన్నాయో చూడండి. గజనిమ్మ అన్నీ కాపుకొచ్చేసాయి. ఈ చెట్లన్నీ తీసి 2 రోజులు మనుషులను పెట్టి ఈ అంతా ఇదిగో ఈ తోట అంతా ఈ స్థలం అంతా గొయ్యలు తవ్వించున్నాం కదా, వీటిలో పెట్టేయాలి. పెట్టేస్తే మనకు 1 సంవత్సరానికంతా మంచి కాపుకి వచ్చేస్తాయి. ఇదిగో సీతాఫలం గడ కాపు గడ వచ్చేసింది అప్పుడే ఆల్రెడీ. రాజమండ్రి కడియం నుంచి వచ్చాయి ఈ చెట్లన్నీ ఇవాళ. అదిగో అది సపోటా కాడ చూడండి, ఇదిగో అప్పుడే కాయ వచ్చేసింది సపోటా కాయ. ఇవాళ మా గార్డెన్లో చెట్లన్నీ తీసుకొచ్చి ఇదిగో అన్ని గొయ్యల దగ్గర పెట్టి కంప్లీట్గా పనిచేస్తున్నారు. ఇదిగో నిమ్మ చెట్టు కూడా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, గజ నిమ్మకాయలు. అన్ని చెట్లన్నీ ఇవాళ ప్లాంటేషన్ చేస్తున్నాం. అన్ని రకరకాల ఇదిగో కొబ్బరి చెట్లు, వాటర్ యాపిల్, దానిమ్మ, పనస, మామిడి, అన్ని చెట్లు మనుషులు పెట్టి ఇదిగో మొత్తం గార్డెన్ అంతా చేస్తున్నాం ఇవాళ. అన్ని చెట్లు పెట్టేస్తాం ఇవాళ. నిమ్మకాయలు చూడండి అప్పుడే ఎంతంత కాయలు కాసి ఉన్నాయో. గార్డెన్లో ఇదిగో మొక్కలు పెడుతున్నారు. కొబ్బరి చెట్టు, జామ చెట్టు, ఇదిగో ఇక్కడ కొబ్బరి చెట్టు, ఇంకెలాగ ఇదిగో అన్ని చెట్లు పెట్టేస్తున్నాము. ఈ చెట్లన్నీ ఒక్కో దాంట్లో ఒక్కోటి పెట్టుకుంటూ వెళ్ళాలి మొత్తం అంతా. పనస చెట్టు అంతలు తవ్వి అదిగో ఎరువు మట్టి పోసి ఆ కవర్ అంతా తీసేసి ఎంత 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 బరువు ఉన్నది చూడు, ఏరు వచ్చేస్తుంది. ఇట్లాగే అలా వెనకలాగే, ఆ వెనకలాగే ఆ ఏరు గట్టు చూడు ఎంత పెద్ద వచ్చిందో. ఆ చూడు ఏరు ఎంత పెద్ద వచ్చిందో. కోసే అంతే. మీరు చేయండి, మీరు చేసేదే అదే. దానికి ఎందుకురా, టెంకాయ చెట్టురా అంతేరా.
అంతే అంతే కలిసిపోతుంది. పోయి పోయి పొద్దున్న నుంచి ఎండలో నలుగురు మనుషులు చూడు ఎంత ఎంత కష్టపడుతున్నారు. కష్టపడితే అప్పుడు చెట్లు ఇక పక్కన కొబ్బరి చెట్టు పెట్టారు. అదంతా కొబ్బరి చెట్టు. వాటర్ యాపిల్, అంజీరా, కొబ్బరి చెట్లు, సపోటా చెట్టు, బాగా పార ఫుల్గా మట్టేస్తున్నాడా. పెట్టుకుంటా పోయిందే చెట్టు లైన్ చెట్టు ఇంకా కావాలంటే సెంటర్లో పెట్టండి. లైన్ పర్లేదు, సరిపడుతుంది. ఇంకా ఇదిగో గుంతలు తవ్వి పెట్టినారు. ఈ చెట్లన్నీ పెట్టాలా. ఇది బంగినపల్లి అనుకుంటా. పనస చెట్టు, కొబ్బరి చెట్టు, వాటర్ యాపిల్, అంజీరా, మామిడి చెట్టు బంగినపల్లి. ఇదిగో ఇక్కడ ఒక వాటర్ యాపిల్, ఇది పనస చెట్టు, ఇది నాగపూర్ ఆరెంజ్, కమలాలు, సపోటా, ఇది కూడా సీతాఫలం, స్టార్ ఫ్రూట్, సీతాఫలం. ఈ సీతాఫలం చెట్టు పెట్టాము ఇవాళే, ఆల్రెడీ కాయలు ఉన్నాయి. అరటి చెట్టు, ఇదిగో గజనిమ్మ. ఆల్రెడీ చూడండి, చెట్టు రావడమే కాయలు ఎన్నేసి కాయలు వచ్చాయి చూడండి. ఎంతంత పెద్ద కాయలు, గుత్తులు గుత్తులుగా. ఇవాళే పెట్టాం చెట్టు.
ఇవన్నీ అరటి చెట్లు, అది నిమ్మ చెట్టు. ఆ కొట్టేసింది వేప చెట్టు, నీడ ఉన్నదని చెప్పి కొట్టాము, మళ్ళీ చిగురు వస్తుంది. ఇది అన్నిటికని ఎరువు, ఆవు గొర్రెలు నేచురల్ ఫిట్టిల్. ఇగో సపోటా చెట్టు అప్పుడే ఇదిగో కాయలు వస్తున్నాయి చూడండి. ఇగో అన్ని చెట్లన్నీ కడియం నుంచి రాజమండ్రి నుంచి తెప్పించాము. అన్ని చెట్లు కూడా అప్పుడే చాలా వరకు కాపుకు వచ్చేస్తున్నాయి. ఇదిగో ఇది మామిడి చెట్టు, ఇది నాగపూర్ ఆరెంజ్, నాగపూర్ కమలాలు. ఇదిగో ఇది అంజీరా, ఇదిగో డ్రాగన్, నిమ్మ చెట్టు, అంజీరా, ఇది స్టార్ ఫ్రూట్, అది ఇవి ఏదో బెర్రీ, స్ట్రాబెర్రీ. ఇంకా చిన్న మొక్కలు ఉన్నాయి, ఇవి పెట్టాలి. ఇవి గ్రేప్స్ తీగలు. ఇవి స్ట్రాబెర్రీ, ఇవి అవి చెర్రీస్. ఆ చెట్టు చెర్రీ, స్ట్రాబెర్రీ అనుకున్నాం, కాదు చెర్రీ. ఇది స్ట్రాబెర్రీ. ఇగో సంపంగి చెట్లు, మంచి స్మెల్ వస్తాయి, పూలు పూస్తున్నాయి బాగా. ఇంకొక చెట్టు ఉంది, చెట్లన్నీ పెద్ద అయిపోవచ్చింది. ఇంకొక చెట్టు ఉన్నదంటే. పెద్ద వర్షం పడిపోయింది. నిన్న పెట్టిన చెట్లు అన్నీ చూడు ఎలాగా అన్నీ నవా ఉన్నాయి ఎండగాస్తే. నీళ్ళు చూడు ఎలా నిలబడిపోయి ఉన్నాయో. చెట్లన్నీ పెట్టేసిన తర్వాత రాత్రి వర్షం పడిపోయింది, పెద్ద వర్షం.